మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్లోని ముఖ్యమైన పట్టణాలు, ముఖ్యమైన నేతలు, సెలబ్రిటీల ఇళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ 2 రోజుల నుంచి కలకలం రేపుతున్నాయి. అయితే నిన్న తమిళనాడులోని సీఎం స్టాలిన్ గవర్నర్తో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఉదయం కూడా తిరుపతి పట్టణానికి సంబంధించి ముఖ్య దేవాలయాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బాంబు పెట్టినట్టు మెయిల్స్ రావడం ఒకంత కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏదైతే తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం వద్దున్నాను, అంటే ఈ ఒక్క ఆలయానికి సంబంధించి మరికొన్ని ఆలయాలకు సంబంధించి కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒకంత కలకలం రేపునాయి. తిరుపతి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి అక్కడ తనిఖీలు అయితే చేపట్టారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో పాటు ఏదైతే డాగ్ స్క్వాడ్ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి బాంబులు అదే రకంగానే పేలుడు పదార్థాలు లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇది దాదాపు 2 రోజుల నుంచి కూడా కంటిన్యూ అవుతోంది. అయితే బాంబు బెదిరింపులకి సంబంధించి ఇప్పటికే తిరుపతి పోలీసులంతా కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా తిరుపతి యాత్రికులు వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయము, తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి ఆలయము, దాంతోపాటు కూడా కపిల తీర్థము, ఇలా ప్రధానమైనటువంటి ఆలయాలే టార్గెట్గా వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్స్ ద్వారా ఇక్కడ తనిఖీలు నిర్వహించేటువంటి ప్రయత్నాలు జరుగుతోంది. పలు ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఇప్పటికే తనిఖీలు నిర్వహించి ఏమీ లేదని కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి. తిరుపతిలో 4 ప్రాంతాల్లో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు పేల్చిపోతున్నామని ఒక బెదిరింపు రావడంతోనే ఒకంత అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ అదే రకంగానే మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నినట్టు మెయిల్ బెదిరింపు రావడంతోనే ప్రస్తుతం పోలీసులు అయితే అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే తిరుపతిలో ఉన్నటువంటి న్యాయమూర్తుల నివాస సముదాయాలు, దాంతోపాటు కూడా కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా ఉన్నటువంటి ముఖ్య నేతలు అదే రకంగానే ముఖ్యమైనటువంటి అధికారుల ఇళ్లకు బాంబులు పెట్టినామని చెప్పి వచ్చినటువంటి మెయిల్స్ ద్వారా ఒకంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా ఈ నెల 6వ తారీఖున సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ఉండడంతో నారావారిపల్లిలో కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా అటు సీఎం, మాజీ సీఎం ఇలా ముఖ్యమైనటువంటి నేతలే టార్గెట్గా వాళ్ళ ఇళ్లకు సంబంధించినటువంటి ముఖ్య ప్రాంతాల్లో బాంబులు అమర్చామని చెప్పి వస్తున్నటువంటి ఫేక్ మెయిల్తో ఒకంత అలర్ట్ అయినటువంటి పోలీసులు ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్న తర్వాత ఫైనల్గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎక్కడ కూడా బాంబులకు సంబంధించి కానీ లేకపోతే పేలుడు పదార్థాలకు సంబంధించి ఎక్కడా కూడా లేవు, ఊరికేనే ఊహాగానాలు నమ్మకండి, వచ్చినటువంటి ఈమెయిల్స్ కాల్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పి ఇప్పటికే తిరుపతి ఎస్పీ కూడా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు కూడా నిన్న తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అటు సీఎంతో పాటు గవర్నరు, నటి త్రిషాతో పాటు బీజేపీ చీఫ్కి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా బాంబులు అమర్చాము, పేల్చబోతున్నామని చెప్పి వచ్చినటువంటి మెయిల్స్ కారణంగా నిన్నంతా కూడా తనిఖీలు నిర్వహించారు. దాంతోపాటు కూడా ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలకి సంబంధించి కూడా ఇలా ఫేక్ మెయిల్స్ రావడంతో ఒకంత ఆందోళన చెందినటువంటి పోలీసులు కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వర్గాలంతా కూడా అలర్ట్ అయ్యి వెంటనే చెకింగ్స్ అయితే ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఎక్కడా కూడా ఏమీ జరగలేదని చెప్పి తెలియడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే తిరుపతికి సంబంధించి ఇప్పటికే ఎక్కడా కూడా ఈ పేలుడు పదార్థాన్ని కానీ ఎక్కడ కూడా ఏమీ దొరకకపోవడంతో ఒకంత ఇప్పటికే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి ఆలయాలు టార్గెట్గా వచ్చినటువంటి మెయిల్స్ పూర్తిగా ఫేక్ అని తేలడంతో ఇప్పటికే పోలీసులంతా కూడా ఒకంత కూలయ్యారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ విష్ణు నివాసం కావచ్చు, శ్రీనివాసం, యాత్రికులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్తో పాటు స్నైపర్ డాగ్స్ అదే రకంగానే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత ఎక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దండి, వచ్చినటువంటి మెయిల్స్ అంతా కూడా ఫేక్ అని చెప్పి తేలింది, ఎవరు కూడా ఇబ్బందులకు గురి కావద్దని చెప్పి పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒక మెసేజ్ ప్రస్తుతం అందరినీ కూడా కొంత శాంతింపజేసిందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా 2-3 రోజుల నుంచి కీలక నేతలు, సెలబ్రిటీలు, ప్రధానమైనటువంటి ఆలయాల టార్గెట్గా వస్తున్నటువంటి ఫేక్ మెయిల్స్తో కొంత ప్రభుత్వం కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదేశాల మేరకు పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ అయినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.